ఎవరు మావా అమ్మాయి? నీకెలా తెలుసు మావా? 5 స్టార్ హోటల్లో డిన్నర్ అన్నా, డీమార్ట్ షార్ట్ మీద టీషర్ట్ వేసుకొచ్చే నువ్వు ఇంత రెడీ అవుతున్నావు అంటే డౌట్ వచ్చింది మావా. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడి కాదు మావా. ముందు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు మావా. అది కేపీహెచ్పి. అది కాదురా, కేపీహెచ్పి దగ్గర కాఫీ షాప్లో ఒక అమ్మాయిని మీట్ అవడానికి వెళ్తున్నా. ఓహ్ డేటా. అలాంటిదే మావా. ఇంతకీ ఎవరు మావా అమ్మాయి? నీకు తెలియదులే మావా. నాకు తెలియని అమ్మాయా? ఇంతకీ ఎక్కడ కలిసావు? డేటింగ్ యాప్లో. జనరల్గా మన ఏజ్ అమ్మాయిలందరూ ఏ మ్యాట్రిమోనీ యాప్లోనే ఉంటారు, అలాంటిది నీకెలా డేటింగ్ యాప్లో దొరికింది? మనేజ్ కాదులే, కొంచెం తక్కువ. ఎంత? షీఈస్ 24, జస్ట్ 6 years గ్యాప్ అంతే. రే అది 6 years గ్యాప్ కాదురా, జనరేషన్ గ్యాప్. జనరేషన్ ఏంట్రా? నువ్వెప్పుడు పుట్టావు? 94. ఆ అమ్మాయి 2000. అంటే నువ్వేమో మిలీనియల్ కిడ్, ఆ అమ్మాయేమో జెన్జీ కిడ్. అంటే నువ్వేమో మిలీనియల్ కిడ్, ఆ అమ్మాయేమో జెన్జీ కిడ్. హాయ్. హలో. Shall we? Sorry for the late. The traffic was crazy today. ఇట్స్ ఓకే. You know what? మీరు ఫోటోలో కన్నా బయటే చాలా యంగ్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు కూడా. అంటే ఫోటోలో ఓల్డ్గా కనిపిస్తున్నానా? అలా కదండి, అంటే ఫోటోలో కన్నా బయట ఇంకా బాగున్నారు అని. Just kidding. Let's order something. You must try this. This was a bomb. బాంబా? Not literally. చాలా బాగుంటుందని అర్థం. It's a superlative. ఓహో. మీరు సూపర్లేటివ్స్ ఏం వాడరా? మందంతా కేసీపీడి బ్యాచ్ అండి. కేసీపీడి అంటే? అంటే మేడం ఆర్డర్ ప్లీజ్. To brood awakening. Yeah. Hey, wait. Let me take a snap. స్నాప్చాట్లో స్ట్రీక్ మెయింటైన్ చేయాలి. హాయ్ పూకీ. అవునా, సరే మళ్ళీ చేస్తాను. ఓకే బాయ్. నా బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసింది. మీ ఫ్రెండ్ పేరు కొంచెం కొత్తగా ఉందండి. అయ్యో అది పేరు కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ని అండ్ బాయ్ ఫ్రెండ్స్ని ముద్దుగా పూకీ అని పిలుస్తారు. ఓహో. అయ్యో పర్లేదు మాట్లాడండి. పర్లేదండి, ఆడో పిచ్చి పూకిగాడు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మీకు మ్యూజిక్ ఇష్టమా? ఇష్టం కాదండి, పిచ్చి. పొద్దున్నే తమనన్న డ్రమ్స్ వినందే జిమ్లో డంబెల్స్ కూడా పట్టుకోను. టీఎస్పీ మెలోడీస్ వినందే ముద్ద దిగదనుకోండి. అంతెందుకండి, బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ అయినా మర్చిపోతానేమో కానీ ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోనండి. వావ్, డు యు లైక్ కోల్డ్ ప్లే? కోల్డ్ ప్లేనా? వాళ్ళెవరు? పోనీ బీటీఎస్? బిట్లు తెలుసు కానీ వీడియో తెలియదు. వాళ్ళే సినిమాకి మ్యూజిక్ చేశారు. సినిమాలకు చేరు, ఇట్స్ అ మ్యూజిక్ బ్యాండ్. బ్యాండా? అంటే పెళ్లిలకు వాయిస్తారా? ఓకే లీవ్ ఇట్. పోనీ మ్యూజిక్ కాన్సర్ట్స్ కి వెళ్ళడం ఇష్టమా? లేదండి, మనంతా రీ రిలీజ్ కి వెళ్ళి కోరస్లు పాడే బ్యాచ్. ఓ నైస్. పోనీ మూవీస్ చూస్తారా? బాగా. డు యు వాచ్ కే డ్రామా? కే డ్రామా అంటే? ఐ మీన్ కొరియన్ మూవీస్, వెబ్ సిరీస్. లేదండి, లాంగ్వేజ్ ప్రాబ్లం. సబ్ టైటిల్స్ ఉంటాయిగా? ఉంటాయి, నేను చదివే వరకు ఉండవు, అదే ప్రాబ్లం. బేసిక్గా నేను సబ్ టైటిల్స్ చదివేలోపు పైన సీన్ మారిపోద్ది, లేదా పైన సీన్ చూసేలోపు కింద సబ్ టైటిల్ వెళ్ళిపోద్ది. పైన కింద పైన కింద. అమ్మో, ఈ నెక్ ఎక్సర్సైజ్ మన వాళ్ళు కాదండి బాబు. అప్పటికి చాలా కష్టపడి ఒక మూవీ చూశాను. కామెడీ బాగుందని చాలా నవ్వుకున్నాను కూడా. కానీ చాలా రోజుల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది హారర్ మూవీ అని. You're so funny. Do you watch Netflix? ఎవ్రీడే. ఓ, మీ ఫేవరెట్ షో ఏంటి? ఈ షోలు సిరీస్లు మన వల్ల కాదండి. మరి ఏం చూస్తారు? సలార్. ఓ, ఇంకేం చూస్తారు? సలారే. అది చూసాకే ఏం చూస్తారు? మళ్ళీ సలార్. అసలు నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఎందుకు తీసుకున్నారు? సలార్ చూడ్డానికి. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? యా. మీరు పాస్ట్లో ఏమైనా రిలేషన్షిప్లో ఉన్నారా? ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక రిలేషన్ ఉండేది. మరి ఎందుకు బ్రేకప్ అయింది? రెగ్యులర్ స్టోరీ. లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు. వాళ్ళ నాన్నకి నేను నచ్చలేదు. ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది.
అప్పటి నుంచి సింగిల్గానే ఉండిపోయా. అప్పటి నుంచి ఇలా సింగిల్ గానే ఉన్నారా? అందుకే పెంచింగ్ ఇస్ ద బెస్ట్ కాన్సెప్ట్ అనేది. బెంచింగ్ అంటే పెంచింగ్ అంటే హ్యావింగ్ అ బ్యాకప్ బిఫోర్ అ బ్రేకప్. ఇప్పుడున్న ప్రెసెంట్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ రెడీగా పెట్టుకోవడం. చిన్న క్వశ్చన్ అడగొచ్చా? యా. అంటే ఇప్పుడు నేను కూడా ఆ బెంచ్లో మెంబరేనా? హే నో నో నో, అమ్మయ్యా. దానికి వేరే వాళ్ళు ఉన్నారు. ఆ? ఈ 4 years సీరియస్ రిలేషన్షిప్ కాకపోయినా సిచ్యువేషన్షిప్, ఫ్లర్టేషన్షిప్ ఆర్ స్ట్రింగ్స్ అటాచ్ లాంటివి కూడా లేవా? నాకు టైటానిక్ షిప్ తప్ప ఇవేం తెలియదండి. ఇవి కూడా తెలీదా? కమ్ ఆన్, ఇట్స్ 2025. నాకు నిజంగా తెలియదండి. ఓకే, సిచ్యువేషన్షిప్ అంటే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ లా ఉంటాం, అప్పుడప్పుడు లవర్స్ లా ఉంటాం, అప్పుడప్పుడు స్ట్రేంజర్స్ లా కూడా ఉంటాం. సిచ్యువేషన్ బట్టి రిలేషన్ అన్నమాట. ఫ్లర్టేషన్షిప్ అంటే జస్ట్ ఫ్లర్టింగ్, నథింగ్ ఫిజికల్. నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటే జస్ట్ ఫిజికల్, నథింగ్ ఎమోషనల్. ట్రూ లవ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది కదండి. ఇవన్నిటి తర్వాత ఫైనల్గా ఒకడు వస్తాడు కదా, వాడే ట్రూ లవ్. ఐ మీన్ ఇవన్నీ చేసేది కూడా టు ఫైండ్ ట్రూ లవ్ కదా. ఈ కాఫీ బాగుంటుందని మీరే చెప్పారు కదా, హా, మీకెలా తెలుసు? ఇంతకు ముందు వచ్చినప్పుడు ట్రై చేసా. ఈ మెనూలో ఉన్న మిగతా ఐటమ్స్ అన్నీ ట్రై చేశారా? లేదు. మరి ఇదే బెస్ట్ అని మీకెలా తెలుసు? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పని చేద్దాం, ఈ మెనూలో ఉన్న ఐటమ్స్ అన్నిటిని టేస్ట్ చేద్దాం, అందులో ఏది బెస్టో అది ఆర్డర్ చేద్దాం. అయ్యో మ్యాడ్, అన్ని ఐటమ్స్ ట్రై చేశాక ఇంకా ఆకలేం వేస్తుంది మళ్ళీ ఆర్డర్ చేసి తినడానికి? రిలేషన్ కూడా అంతే. అంతమందితో ట్రై చేస్తే మనుషుల మీద నమ్మకం తగ్గిపోద్ది, ప్రేమ మీద ఇంట్రెస్ట్ చచ్చిపోద్ది. అంటే లైఫ్లో ఆప్షన్స్ ఉండడం కూడా తప్ప? ఆప్షన్స్ ఉండడం తప్పు కాదు, క్లారిటీ లేకపోవడం తప్పు. క్లారిటీ లేనివాడికి 1000 ఆప్షన్స్ ఇచ్చిన వాడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాడు. ముందు నీకేం కావాలో క్లారిటీ తెచ్చుకో, అప్పుడు ఇలా టైంపాస్ రిలేషన్స్ కాకుండా లైఫ్ టైం రిలేషన్స్ దొరుకుతాయి. మరి అంకుల్గా ఇలా మాట్లాడానా? మావాడు అప్పటికీ చెప్పాడు జనరేషన్ గ్యాప్ అని, నాకు ఇప్పుడే తెలిసింది. హర్ట్ చేస్తుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. హ్యావ్ గ్రేట్ డే. బాయ్. హే, రిలేషన్షిప్ గురించి అంత సీరియస్గా చెప్పి అలా వెళ్ళిపోతావేంటి? ఐ వాంట్ టు ట్రై దిస్ రిలేషన్ వెరీ సీరియస్లీ. భయపడకుండా చాలా బాగా తీశారు. ఇన్ని రోజులు కష్టపడింది ఈ రోజు కోసమే కదా. యా, ఇంకా మీకు లైసెన్స్ చేపిచ్చేస్తే ఒక పని అయిపోద్ది. రాహుల్, లైసెన్సే కదా, నేను అప్లై చేసుకుంటాలే. ఓ ఓకే.